మీరు మీ జాతకాన్ని తీసుకుని ఓసారి పరిశీలించండి. ఎలాగంటే ఓ సంవత్సరం పాటు ఆ పుస్తకంలో రాసుంటుంది ఈ సమయాల్లో ఈ గ్రహాలుంటే ఇలా జరుగుతుంది అని. మీ జాతకం గురించి మీరు వివరణ రాయండి. వివరణ రాసి ప్రధానంగా ఆయా కాలాలలో ఆ విషయాలు జరుగుతున్నాయా ప్రయత్నించి చూడండి. తప్పకుండా జరిగే తీరుతాయి. అందులో మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. అందులో గనక చెడు వచ్చిందంటే చెడు జరగకుండా ఆపడానికి గాను సపోజ్ అది వచ్చేసిందనుకోండి, అందులోంచి మనం విముక్తిని పొందడానికి దారులు, దానినే తాంత్రికమని పిలుస్తుంటారు. అంటే ఏంటంటే వ్యాధి ఏంటో మనకు అర్థమైంది, ఆ వ్యాధి రాకుండా నివారించవచ్చు, వచ్చాక చికిత్స చేయించుకొని మాన్పించవచ్చు. దానికి అవసరమైన మందు, అవసరమైన ఔషధమని అర్థం. అవే ఈ తాంత్రిక పూజలు. మనకిదంతా కూడా ఆ ఈశ్వరుడే ప్రసాదించాడు. మనకు అసలు రేపేం జరగబోతోంది ఇప్పుడు ఇలా చూడండి. నేను మీ అందరితో మాట్లాడుతున్నా. ఇవాళ ఆదివారం కదా, నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు వింటున్నారు. రేపెప్పుడైనా వచ్చే ఆదివారం నేను ప్రవచనం చెప్తున్నప్పుడు మీరు వినగలరు